కడెం మండలంలోని యలగడప గ్రామంలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ ఎంసీసీఐటియు పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గతంలో గ్రామస్తులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగిందని, అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని ఆ సంఘం నేతలు కోరారు. ఇదే విషయాన్ని గతంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు విన్నవించినట్లు చెప్పారు. అధికారులు స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మరి గవర్నమెంట్ మరి కేసీఆర్ గారు ఇప్పుడు కూడా స్పందించి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారిని గుర్తించి వారికి మరి డబుల్ బెడ్రూమ్ కానీ మరి ఎక్కడైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో వారికి మరి 3 లక్షలు కానీ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట మేము అడుగుతున్నాం. ఇప్పటికీ మేమేదో మాకు కావాలని చెప్పి అంటలేము. ఇప్పుడు ఎందుకంటే గొంతమ్మ కోరికలు కోరుతారేమో, ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చెప్పిండో దాన్ని మేము మరి అమలు చేయమని కోరుతున్నాము. అందుకని చెప్పి మరి ఈరోజు ఎంసీసీఐ పార్టీ జిల్లా కమిటీ తరఫున మరి కలెక్టరేట్కు రావడం జరిగింది. ఇప్పటికైనా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటికీ స్పందించి మరి ఎవరైతే నిరుపేదలు వారిని గుర్తించి 3 లక్షల రూపాయలు మంజూరు చేయాలా, మరి అదే డబుల్ బెడ్రూమ్ ఎప్పుడైతే డబుల్ బెడ్రూమ్స్ ఏమన్నా వాళ్ళకు కూడా పంపిణీ చేయాలని చెప్పి మరి ఎంసీసీఐ జిల్లా కమిటీగా కోరుకుంటున్నాం.